హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొమ్మరిల్లు. మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చానండి. వాటర్ మిలన్ అండ్ మిల్క్తో చేస్తారండి ఈ రెసిపీ. ఇది వెరీ సింపుల్ అండ్ హెల్దీ షుగర్ ఫ్రీ సమ్మర్ కూలర్ రెసిపీ అండి. మీకు వెయిట్ లాస్కి, ఎస్పెషల్లీ ఫర్ హెల్త్ ఇష్యూస్, థైరాయిడ్ అండ్ పీసీఓడి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారికి కూడా ఇది చాలా మంచిదండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. పుచ్చకాయ ముక్కల కింద కట్ చేసుకొని పిక్కలు లేకుండా తీసుకోవాలండి. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ నొక్కాలండి. అప్పుడే నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడు చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకోవాలండి. వేసుకొని ఈ పీసెస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ సబ్జా వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని పాలు బాయిల్ చేసుకోవాలండి. పాలు లో ఫ్యాట్ మిల్క్ అయితే మంచిదండి, ఎందుకంటే ఇది వెయిట్ లాస్ రెసిపీ కదండి. స్టవ్ ఆన్ చేసుకొని పాలు కాగనివ్వాలండి. ఇప్పుడు ఒక 6 డేట్స్ తీసుకోవాలండి. డేట్స్ తీసుకొని వాటిని సీడ్స్ తీసేయాలండి. పాలు కాగినాయండి. ఇప్పుడు కొంచెం చల్లారబెట్టుకుందామండి. ఒక చిన్న రోలు తీసుకొని అందులో ఒక 5 యాలకులు తీసుకోవాలండి. అవి ఒకసారి దంచుకొని అందులోనున్న గింజలు బయటికి తీయాలండి. బయటికి తీసి అవి దంచుకోవాలండి పౌడర్ లాగా. చాలామంది వీడియో చూస్తున్నారండి, కానీ లైక్ షేర్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ షేర్ కూడా చేయండి. ఆ దంచుకున్న పౌడర్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒలిసి పెట్టుకున్న ఖర్జూరం ఉంది కదండి, అది వేసుకోవాలి. తర్వాత ఆ యాలక్కాయల పొడి వేసుకోవాలండి. కొంచెం పాలు వేసుకోవాలండి, 1 కప్పుడు వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుందండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు తెచ్చుకోవాలండి. ఒక గ్లాస్ తీసుకొని అందులో ఫస్ట్ పుచ్చకాయ ముక్కలు వేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్స్ నానబెట్టుకున్న సబ్జా వేసుకోవాలండి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పాలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలండి. పైన కొన్ని పుచ్చకాయ క్యూబ్స్ వేసుకోవాలండి. కొన్ని కట్ చేసుకున్న పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి, మనకి చాలా హెల్దీ వెయిట్ లాస్ సమ్మర్ డ్రింక్ రెడీ అండి. ఇది చాలా సింపుల్ అండ్ హెల్దీ షుగర్ ఫ్రీ సమ్మర్ కూలర్ రెసిపీ అండి. మీకు వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుందండి. ఇందులో మనం అస్సలు షుగర్ వాడలేదండి. సమ్మర్లో మనం దీన్ని ఒక స్నాక్ కింద ఎంజాయ్ చేయొచ్చండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.